హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మందార మొక్కలు ఎలా కాపాడుకోవాలో చూద్దామండి. ఎందుకంటే ఇలా మిల్లీ బగ్స్ చూడండి, వైట్ మిల్లీ బగ్స్ అలాగే ఎల్లో కలర్ మిల్లీ బగ్స్ కూడా ఇప్పుడు మొక్కలకైతే అటాక్ అవుతున్నాయి. ఇలా చేసినప్పుడు మందార మొక్కలు అన్నీ కూడా చనిపోతాయండి. ఎల్లో కలర్ మిల్లీ బగ్స్ అనేది మొక్కకి అట్లా అటాక్ చేస్తే మాత్రం ఇక మన మొక్కలు అంతే సంగతి అన్నమాట. ఇక్కడ చూడండి, వైట్ కలర్ మిల్లీ బగ్స్ అనేది చూడండి ఎంత విపరీతంగా అయిపోయాయో. దీనికి ఇప్పుడు మనం నివారించుకోకపోతే మనం ఇంకా ఆ మొక్క అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మందారం మొక్కలు కూడా ఇప్పుడైతే మనం సేవ్ చేసుకోవాలండి మొక్కలనైతే. మనం ఏ నివారణ చేస్తే మంచిగా మన మొక్కలు హెల్తీగా ఇలా మిల్లీ బగ్స్ బారి నుండి కాపాడుకోవచ్చో చూపిస్తానండి. ఒక్కొక్కటే కాబట్టి ఏం కాదు, చేతితో నలిపేస్తే పోతాయి. కాకపోతే ఇలా మొక్క అంతా కూడా వైట్గా పట్టేసింది అనుకోండి, మనం కష్టం కదా, అంతా చేతితో నలపలేం కదా. అందుకని అలాగే వైట్ ఎల్లో కలర్ మిల్లీ బగ్స్ రాకుండా ఇలా నేను చెప్పే ఫర్టిలైజర్ అనేది ఖచ్చితంగా వాడండి. నిమిషంలో మీ మొక్కలు అనేది క్లియర్ అవుతాయి, చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలాగే చూడండి, మిల్లీ బగ్స్ నా మొక్కలన్నీ కూడా ఇప్పుడే కొంచెం కొంచెం ఒక్క మొక్కకు వస్తే ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి, చేతితో 1, 2, 3 అయితే నలిపేస్తాము, మొత్తం ఎక్కువ ఉంటే నలపలేం కదా. అందుకే ఇప్పుడు నేను చెప్పేది అయితే ఖచ్చితంగా చేయండి. చిటికలో మీకు ఎలా పోతాయో నేను లైవ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనం సోడా ఉప్పు అండి, వంట సోడా తీసుకున్నాను 1 స్పూన్ అనేది. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరేనండి, ఆ షాంపూ అయితే తీసుకోండి. 1 స్పూన్కి 1 స్పూను ఇదైతే వేసేయండి. షాంపూ 1 స్పూను, వంట సోడా వచ్చేసి 1 స్పూన్ వేసేయండి. అయితే ఇదిగోండి, ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి నీట్గా. మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, ఒక అర లీటర్కి 1 స్పూను, అలా 1 లీటర్కి 2 స్పూన్ల లెక్కన వేసుకొని మీరు ఇది ప్రిపేర్ చేసుకొని మీరు మొక్కలు ఎన్ని మొక్కలకు ఉంటే అన్ని మొక్కలకు కూడా నీట్గా ఉన్నా లేకపోయినా స్ప్రే చేస్తారనుకోండి, మళ్ళీ అనేది మిల్లీ బగ్స్ రాకుండా ఉంటాయి. ఇలా వాటర్ వేసేసుకొని మనం స్ప్రే చేసుకునే బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్లో అనేది పోసుకోండి. నేనైతే ఇక్కడ అర లీటర్ అనేది ప్రిపేర్ చేశానండి. అర లీటర్కి 1 స్పూన్ అది 1 స్పూన్ ఇది వేసాను అనమాట. మీకు ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఒక అర లీటర్ వరకు చేశాను. మీకు అసలు నమ్మలేరు, అంత సింపుల్గా ఈ ఫెర్టిలైజర్ అనేది మన మొక్కలకు స్ప్రే చేస్తే అంత ఈజీగా పోతుంది, పెద్ద కష్టం కూడా లేదు. మనం మొక్కలకి ఎలా స్ప్రే చేసుకోవాలి, ఎంత సింపుల్గా అసలుకి ఉండదండి. కాకపోతే 2-3 టైమ్స్ ఇలాగే స్ప్రే చేస్తూ ఉండండి, మళ్ళీ రాకుండా ఇంకా నివారించేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మిల్లీ బగ్స్ మనం స్ప్రే చేయంగానే అసలు ఉండవండి, అంత పవర్ఫుల్ అన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ మొక్క అంతా కూడా తడిపేసేయండి. మీకు వీలుంటే మొత్తం కూడా తడిపేసేయండి. ఎక్కడున్నా సరే ఆ మిల్లీ బగ్స్ అనేది మొత్తం కూడా పోతాయి. మనం స్ప్రే చేసి బాగా ఫోర్స్గా స్ప్రే చేసేయాలన్నమాట. అలా స్ప్రే చేయడం వల్ల మొక్కకి ఉన్న మిల్లీ బగ్స్ అన్నీ కూడా పోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చూడండి, నేను స్ప్రే చేస్తుంటే మొత్తం కూడా ఎలా పోతున్నాయో ఇక్కడ చూడండి. చాలా సింపుల్ అండి, అసలుకి చాలా ఈజీగా మనం మన ఇంట్లో తయారు చేసుకొని ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కకిస్తే మొక్క అంతా ఇలా స్ప్రే చేయడం వల్ల చూడండి ఎంత క్లియర్గా అయిపోయింది. అసలుకి మనం చేతితో కూడా నలపాల్సిన అవసరమే లేదు. ఎక్కువ ప్రిపేర్ చేసుకొని మొక్క అంతా ఇలా నిదానంగా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఒకసారి నివారిస్తే సరిపోతుంది. అయితే మనం 2-3 టైమ్స్ ఇలా చేసామనుకోండి, మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని మొక్కలకు కూడా ఇక్కడ అన్నికి స్ప్రెడ్ అయిపోయిందండి. అన్ని మొక్కలకి ఇలా స్ప్రెడ్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చాలా సింపుల్గా మొక్కకైతే ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.